హలో అండి, బాగున్నారా? ఈరోజు మనము చికెన్ బిర్యానీ హోమ్ మేడ్ స్టైల్లో చేసుకుందాం. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెం సాల్ట్ వేసుకుని, పసుపు వేసుకుని, కారం వేసుకుని, జీలకర్ర పొడి 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూన్స్, గరం మసాలా చిన్ని స్పూన్స్ తోటి 2 స్పూన్స్ అంటే 2 స్పూన్స్, జాజికాయ పౌడరు 1 స్పూను వేసుకుని, అందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్ అలాగే కాచిన నూనెని వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని దాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకు పక్కన పెట్టుకోవాలి? మళ్ళీ సెకండ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుని మళ్ళీ మ్యారినేషన్లోకి తీసుకెళ్ళడానికి. ఓకేనా? అయితే ఇప్పుడు సెకండ్ మ్యారినేషన్స్ చేసుకోవడానికి మనము కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అలాగే మొండి నిమ్మకాయని తీసుకుని అలాగ పిసికేసి దాని జ్యూస్ అంతా అందులో వేసేసుకుని మ్యారినేషన్కి మిక్స్ చేసుకోవాలన్నమాట. అయ్యో మర్చిపోయాను, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మంచిగా గడ్డ పెరుగు 3-4 స్పూన్లు గట్టిగా వేసుకుని దాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం కాచిన గీ వేసేసి దాన్ని వదిలేయాలి అలాగే ఇప్పుడు వేరే ప్యాన్లో మంచిగా వాటర్ తీసుకుని అందులో బాగా మసులుతున్నప్పుడు హోల్ గరం మసాలా అంటే షాజీరా, జావిత్రి, మరాఠీ మొగ్గ, లవంగ, ఇలాచి, చెక్క, కొంచెం నిమ్మరసం, ఉప్పు వేసి మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు అందులో మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకుని మంచిగా దాన్ని పలుకు 80% కుక్ అవ్వేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు దాన్ని చక్కగా డ్రైన్ చేసుకుని ఇప్పుడు ఏదైతే మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉందో దాని మీద ఇది వేసుకోవాలన్నమాట, రైస్ని. అప్పుడు దానిపైన హాయిగా రోజ్ ఎసెన్స్ని, అలాగే కేవరా ఎసెన్స్ని, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ గీని కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా పరిచేసి చక్కగా మూత పెట్టి దమ్ చేసేయాలి. ఇప్పుడు దాన్ని హై ఫ్లేమ్లో 10 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 20 మినిట్స్ పెట్టి ఎగ్దమ్ చక్కా అయిన చికెన్ బిర్యానీ తినేద్దాం.